ఏంది సామి ఇది? పండగని లేదు, పబ్బమని లేదు. అసలు రాజకీయాలకి బ్రేక్ అన్నదే ఉండదా? లేక నాయకులు ఇవ్వడానికి ఇష్టపడడం లేదా? సంక్రాంతి సంబరాల వైపు మరోవైపు పొలిటికల్ మతాబులు, ఓవైపు భోగి మంటలు, మరోవైపు పొలిటికల్ సెగలు. ఇది ఏపీలో కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితి. ఇంతకీ ఏంటి సంగతి? పండగ వేళ కూడా ఏపీ రాజకీయం వేడి చల్లారలేదు. ప్రాంతాలతో సంబంధం లేకుండా పతాక స్థాయికి చేరుకుంది పొలిటికల్ రచ్చ. అంశం ఏదైతే ఏంటి, వైసీపీ టీడీపీల మధ్య అగ్గి రాజుకోవడమే ఆలస్యమన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో రచ్చ రేపుతున్న గురజాల మర్డర్ పాలిటిక్స్ మంటలు ఇప్పుడిప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. తమ కార్యకర్తను హత్య చేసిన వారిని శిక్షించాల్సిందేనంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు రోడ్డెక్కడం రాజకీయంగా మరింత హీటు పెంచింది. కూటమి నేతలు హత్యా రాజకీయాలు చేస్తున్నారంటూ దుమ్మెత్తిపోశారు వైసీపీ నాయకులు. అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం అందజేశారు. ఇటీవల పిన్నెలలో వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్యకు గురి కావడంతో మొదలైన రచ్చ మలుపులు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. శుక్రవారం కూడా సాల్మన్ అంత్యక్రియల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రాకను పోలీసులు అడ్డుకోవడంతో హైటెన్షన్ నెలకొంది. అయితే ఎట్టకేలకు ఆయనను పోలీసులు అనుమతించడంతో అంత్యక్రియలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక పోలీసులు హమ్మయ్య అనుకునే లోపే మళ్లీ రోడ్డెక్కేశారు వైసీపీ నేతలు. మర్డర్ పాలిటిక్స్ కు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. దీంతో మరోసారి ఈ అంశం అగ్గిని రాజేసింది. నరసారావుపేటలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి విడుదల రజని పోలీసులపైన, ప్రభుత్వ పెద్దలపైన విరుచుకుపడ్డారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి ఇలా పోలీసులు ఇప్పటికే పిన్నెలి గ్రామంలో ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి ఈ 18 నెలల కాలంలో 400 మంది పైగా కుటుంబాలు బయట ఉంటే మరి ఎవరు రమ్మన్నారు అని చెప్పి, ఇతను ఎవరు రమ్మన్నారు అని చెప్పి వాళ్ళ బంధువులతో ఈ విధంగా మాట్లాడుతున్నారంటే లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి పోలీసులే ఇలాంటి హత్యల్ని, ఇలా గూండాల్ని, ఇలాంటి రౌడీజాల్ని ప్రోత్సహిస్తున్నారా అని మనకు అర్థమవుతా ఉంది. అయితే వైసీపీ నేతల విమర్శలను తిప్పికొట్టారు మంత్రి కొల్లు రవీంద్ర. వ్యక్తిగత వివాదాలతో ఓ వ్యక్తి చనిపోతే దానికి రాజకీయ రంగు పులిమేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. రౌడీ షీటర్ చనిపోతే అక్కడికి వెళ్లిన వైసీపీ నేతలు పగలు కక్షలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు కొల్లు రవీంద్ర. ఈరోజు పల్నాడులో జరిగినటువంటి వ్యక్తిగత కక్షలను తీసుకొచ్చి రాజకీయం చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన వైసీపీ చేయటం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ సాల్మాన్ అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్. చనిపోయినటువంటి వ్యక్తిని అంత్యక్రియల్లో పాల్గొంటామని చెప్పి, అంటే అక్కడ కక్షలో కార్పణ్యాలని రెచ్చగొట్టే కార్యక్రమానికి వైసీపీ నాయకులు పూనుకోవటం. పల్నాడులో అలా పగలు ప్రతీకారాలతో రచ్చరేగుతుంటే ఇటు రాయలసీమలోనూ రాజకీయాల్ని రఫ్ఫాడిస్తున్నారు నేతలు. అనంతపురం అర్బన్లో సై అంటే సై అంటున్నారు. టీడీపీ నేతలు బందిపోట్ల కంటే ఘోరంగా తయారయ్యారంటూ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ గా దుమారం రేపుతున్నాయి. కడకు వారి పార్టీ వారి ప్రాణాలకు కూడా రక్షణ లేకునే పరిస్థితి ఈరోజు ఈ అనంతపురం నగరంలో కూడా చోటు చేసుకున్న దాన్ని కూడా మేము చెప్తా ఉన్నాము. ఈరోజు బందిపోట్ల నాయకుడు వీళ్ళందరూ ఎలా ఉంటారో అలాగా ప్రవర్తిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు, నీవు ప్రభుత్వం అనేది ఉందా? అసలు నువ్వు చూస్తూ ఉండవా? నీ ఇంటెలిజెన్స్ ఏమైంది? లేకపోతే ఈ జిల్లాలో ఉండే మిగతా ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే మంత్రులు కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు నీకు చెప్పలేదా చంద్రబాబు నాయుడు గారు? పండగ పూట కూడా పీక్స్ కు చేరుకున్న ఈ పొలిటికల్ ఫైట్ మరి పండగ సీజన్ తర్వాత ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.